దేవుని మందిరం జీవంతోనూ దేవుని దూతల సంచారంతో ఉంటే ఆ ప్రాంత ప్రజలు దీవించబడుదురుగాక. మరి ఈ రోజున మీ ఇల్లు దీవెనకరంగా మారాలి అంటే మీ ఇంట్లో దేవాలయం ఉండాలిగా. నీ హృదయమే దేవుని ఆలయం. అందులో వెలుగు ఉండాలిగా, అందులో కుటుంబారాధన ఉండాలిగా, అందులో ఉపవాస ప్రార్థన ఉండాలిగా, అందులో కుటుంబారాధనతో పాటు వేగుజం స్తుతి ఆరాధన ఉండాలిగా. ఆ డబ్బు ఉంది, బతుకుతున్నాం, ఇల్లు కట్టుకున్నాం, కారు ఉంది, అన్నీ హాయిగా ఉన్నాయి అనుకోవడానికి కాదుగా. నీవెప్పుడైతే దేవుని మందిరం, దేవుని కార్యాలు, ఉదయకాల ప్రార్థన, అలాగే కుటుంబ ఆరాధన, ఉపవాసం నుంచి ప్రార్థనలు చేయటం, దేవుని మందిరంలో ధూపం వేయటం, ఈ కార్యక్రమాలు చేయకపోతే ఆస్తి ఉంటుంది కానీ దేవుని క్షేమం ఉండదు ఆ ఇంట్లో. దేవుని క్షేమం ఆ ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా తిరిగి దేవుని ఆలయపు తలుపులు తెరవబడునుగాక.